క్రైస్తవ్యం అంటే అసలు ఏ కష్టం ఉండదు, మొత్తం సుఖమే, సంతోషమే, సమస్యలన్నీ పోతాయి అనేటువంటి భ్రమ చాలా మందిలో వ్యాప్తిలో ఉంది. అలాంటి వాటిని ప్రచారం కూడా చేశారు. అసలు బైబిల్ ఏం చెప్తుంది చూడండి, రోమాపత్రిక 8వ అధ్యాయం 17వ వచనం చూడండి. అక్కడ ఏమని రాయబడింది? ఆయనతో శ్రమ పడిన ఎడల ఆయన తోడి, అంటే మనల్ని కన్న దేవుడు ఏం చేస్తాడంటే కొంతమేర మనం శ్రమ పడుతూ అనుభవ జ్ఞానం పొందేటట్లు అవకాశం ఇస్తాడు. ఈ పిల్లలు ఆలోచించడం ఏమిటంటే మనకు కావలసినవన్నీ సమకూర్చబడుతున్నాయి కదా, పెద్ద మొత్తంలో మనకు ముఖ్యమైనవన్నీ కలుగుతున్నాయి కదా, చిన్న చిన్న వాటిని కూడా పొందుకోకపోతే నేను ఎందుకు ఫీల్ అవ్వాలి? చిన్న వాటిని ఇవ్వకపోతే ఆ పెద్ద ప్రేమను నేను ఎందుకు మర్చిపోవాలి? చిన్న చిన్నవి నాకు దొరక్కపోతే నేను ఎందుకు ఫీల్ అవ్వాలి? నా గురించి నాకంటే ఎక్కువ ఆలోచిస్తున్నారు కదా నా తండ్రి, నా గురించి నాకంటే ఎక్కువ ఆలోచిస్తున్నాడు కదా నా నాయకుడు. ఇలాంటి ఆలోచన రాదు. సుఖభోగముల మీద వ్యామోహం పెరిగిన వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఏ చిన్నది దొరికినా బాధే వారికి. ఏ చిన్నది దొరికినా వారు ఒప్పుకోరు. ఏ చిన్నది దొరికినా ఇంకా అప్పటి వరకు చూపించిన ప్రేమంతా మర్చిపోతారు. ఏ చిన్నది దొరికినా అప్పటి వరకు చేసిన త్యాగాన్ని మర్చిపోతారు. ఏ చిన్నది దొరకపోయినా ఫీల్ అయిపోతారు, ఫీల్ అయ్యేటట్లు చేస్తారు. ఏమనిపిస్తుందో తెలుసా? అసలు వీళ్ళు ఉన్నది డబ్బు కోసమేనా, సుఖభోగం కోసమేనా? నన్ను అర్థం చేసుకోరా, నేను వారి భవిష్యత్తు కోసమే వారిని కడుతున్నానని ఎప్పుడు అర్థం చేసుకుంటారు? భక్తి నేర్చుకోవట్లేదా? ఏ తండ్రి అయినా తన పిల్లల గురించి ఇలా బాధపడడా? అన్నీ సమకూర్చి కొన్నిట్లో కొరత పెడుతున్నారు అంటే అది నీ భవిష్యత్తు కోసం మాత్రమే, నిన్ను విరిగి నల్లగొట్టి అనుభవజ్ఞులుగా చేయడం కోసం మాత్రమే.